స్వచ్ఛమైన పాలు ఆరోగ్యానికి మంచివి. వాటిలో పంచదార, కాఫీ, టీ ఇలాంటివి తగు మోతాదులో కలుపుకొని తాగినా ప్రమాదం ఉండదు. అయితే నిల్వ సామర్థ్యం కోసం రసాయనాలు కలిపి అమ్మే కొన్ని రకాల నిల్వ పాలలో ఇవన్నీ వేసుకొని తాగితే మొత్తానికి మోసం రావచ్చు. కొన్నిసార్లు కొన్ని రకాల కలయికలో ప్రాణాలు తీసినా తీస్తాయి. పాలు ఆరోగ్యానికి మంచివి. అయితే ఈ మాట ఒకప్పటి స్వచ్ఛమైన పాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటి ప్రిజర్వ్డ్ పాలను ఆరోగ్యానికి మంచివి అనలేము. ఎందుకంటే ఈ ప్రిజర్వ్డ్ పాలతో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఈ ప్రిజర్వ్డ్ పాలే ఆరోగ్యానికి మంచివి కాదంటే ఈ పాలలో రుచి, తియ్యదనం కోసం కొందరు వాటికి చక్కెర, బెల్లం, తేనె లాంటివి కలిపి తీసుకుంటుంటారు. వివిధ రకాల పొడులు కలుపుతారు. అయితే పాలల్లో ఇలాంటివి కలుపుకోవటం వల్ల ఆరోగ్యానికి మరింత ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి పాలల్లో కలపకూడని ఆ పదార్థాలేమిటో చూద్దాం. పాలు తాగే వాళ్లలో చాలామంది అందులో చక్కెర కలుపుకుంటారు. పిల్లలకు కూడా పాలల్లో పంచదార కలిపి తాగిస్తారు. కానీ ఇది ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలల్లో పంచదార కలిపితే క్యాలరీలు మరింత పెరుగుతాయట. దాంతో ఆ పాలు తాగితే బరువు పెరుగుతారు. ఈ విషయం చాలామందికి తెలియదు. అందుకే పంచదార కలిపి పాలు తాగుతారు. పాలు, పంచదార కలయిక జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతుందట. ఎసిడిటీ, మలబద్ధకం, డయేరియా, పైల్స్ లాంటి సమస్యలు వస్తాయట. పాల రుచిని పెంచడానికి కొందరు చాక్లెట్ సిరప్ కలుపుకుంటారు. అయితే పాలల్లో చాక్లెట్ సిరప్ కలిపి తాగటం వల్ల శరీరంలో రిఫైన్ చెయ్యని కొవ్వులు పెరుగుతాయి. ఇది కూడా బరువు పెరగడానికి, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతుంది. పలు రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. చాలామంది పాలతో టీ లేదా కాఫీ పౌడర్ కలిపి తాగుతారు. అది కూడా ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కెఫిన్ పాలలో కలిపితే పాలలో పోషకాలను శరీరానికి అందకుండా చేస్తుంది. కెఫిన్ కారణంగా నిద్రలేమి, హార్ట్ బీట్ పెరగడం, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇక పాలలో తీపి పెరగడానికి కొందరు కృత్రిమ స్వీటనర్లు వాడతారు. కానీ ఇవి చక్కెర కన్నా ప్రమాదకరమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కృత్రిమ స్వీటనర్స్ కలపటం వల్ల వేగంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. కొవ్వులు పెరుగుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.